ఈ దేశంలో ఓట్ చోర్ అంటే మొట్టమొదటి జరిగింది జవహర్లాల్ నెహ్రూ 14 మంది ఓటేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ని కాదని చెప్పి నెహ్రూ ప్రధానమంత్రి అయ్యాడు, లేదా నెహ్రూ ఆ రోజున అధ్యక్షుడయ్యాడు. అట్లాగే సోనియా గాంధీ అతి పెద్దదైనటువంటి ఓట్ చోర్ అంటూ బీజేపీ సంచలన ఆరోపణలు చేసి ఏదైతే 40 ఏళ్ల కిందట ఈ ఓటర్ల చౌర్యానికి పాల్పడిందే కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పేరుని ఆమె భారత పౌరసత్వం పొందకముందే ఓటర్ల జాబితాలో చేర్చారని ఆరోపించింది. 1946లో ఇటలీలో సోనియా మైనోగా జన్మించిన సోనియా గాంధీని భారత పౌరురాలు కావడానికి ఒక సంవత్సరం ముందు 1980 నుండి 82 వరకు జాబితాలో చేర్చారని మాజీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. అలాగే 1980 నాటి ఓటర్ల జాబితా నుంచి తీసిన ఫోటో కాపీని బీజేపీ నేత అమిత్ మాలవీయ ఎక్స్లో పోస్ట్ చేశారు. న్యూఢిల్లీ పార్లమెంటు నియోజకవర్గ ఓటర్ల జాబితాలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అధికారిక నివాసంలో గాంధీ కుటుంబం నివసిస్తున్నప్పుడు చేర్చారని పేర్కొన్నారు. ఈ చట్టాన్ని ఉల్లంఘించడం కాదా అని ఆయన ప్రశ్నించారు. 1982లో నిరసనల తర్వాత ఆమె పేరు జాబితా నుంచి తొలగించారని పేర్కొన్నారు. 83లో ఆమె భారత పౌరసత్వం పొందిన తర్వాత చేర్చడం కూడా మోసపూరితంగానే జరిగిందని, కట్ ఆఫ్ తేదీ జనవరి 1 తర్వాత ఆమె పేరుని ఏప్రిల్లో జాబితాలో మళ్ళీ చేర్చారని మాలవీయ వెల్లడించారు. రాహుల్ గాంధీ పైన ఠాకూర్ దాడి చేశారు. ఆయన అబద్ధాలు చెప్తున్నారని, తప్పుడు సంఖ్యలు ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. బీజేపీ విమర్శల మీద కాంగ్రెస్ సభ్యుడు తారిక్ అన్వర్ ప్రతిస్పందించారు. తన పేరును ఓటర్ జాబితాలో చేర్చమని సోనియా గాంధీ అడగలేదని, ఆ సమయంలో ఎన్నికల సంఘం అధికారులు అట్లా చేశారన్నారు. ఎన్నికల సంఘం ఒక స్వతంత్ర సంస్థని, అది సొంత నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. మరి అట్లాంటప్పుడు ఇప్పుడు కూడా సొంత నిర్ణయాలు తీసుకుంటుంది. మరి మోడీ వాళ్ళు కుమ్మక్కనెట్టన్నారు.